morning students. In this video you are going to know about introduction, electric flux and Gauss law. ఈ వీడియోలో మనం పరిచయం, విద్యుత్ అభివాహం మరియు గాస్ నియమం గురించి తెలుసుకుందాం. సో ఇందులో ఫస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకొచ్చినట్లయితే ఆ పాజిటివ్ ఛార్జ్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ని మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని డిఫైన్ చేసుకుంటాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ద ఫీల్డ్ is the force experienced by unit positive charge placed at that point. సో దానికి ఏం చేస్తున్నాము అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ క్యూ తీసుకున్నాం. సో దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, ఇది అంటే ఆ ఛార్జ్ చుట్టూ ఉన్న ఏరియా ఆర్ స్పేస్ దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో ఆ ఏరియాని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటున్నాం. ఆ ఫీల్డ్లో ఒక టెస్ట్ ఛార్జ్ క్యూ నాట్ తీసుకొస్తున్నాం. అంటే ఈ టెస్ట్ ఛార్జ్ వల్ల ఎఫెక్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద ఉండదు, కానీ పాజిటివ్ ఛార్జ్ యొక్క ఎఫెక్ట్ టెస్ట్ ఛార్జ్ మీద ఉంటుంది. సో ఈ టెస్ట్ ఛార్జ్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ని ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాము. దాన్ని ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ నాట్ అంటాము. దాని యూనిట్స్ న్యూటన్ పర్ కూలమ్ ఆర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ క్యూ నాట్ అంటాం. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే విద్యుత్ క్షేత్రంలో ఏదైనా బిందువు వద్ద ఉంచిన ప్రమాణ ధనావేశం మీద పనిచేసే బలాన్నే విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటాం. సో దానికి ఒక ధనావేశం తీసుకుంటున్నాము, దాని యొక్క విద్యుత్ క్షేత్రం ఇది అనుకుంటున్నాము. అంటే విద్యుత్ క్షేత్రాన్ని ఎలా నిర్వచించుకున్నాం, ధనావేశం చుట్టూ ఉన్న ప్రదేశం దాని ప్రాబల్యం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో ఆ ప్రదేశాన్ని మనం విద్యుత్ క్షేత్రం అంటున్నాం. కాబట్టి ఇది విద్యుత్ క్షేత్రం అవుతుంది. ఆ క్షేత్రంలో ఒక బిందువు వద్ద ఒక శోధన విద్యుత్ ఆవేశాన్ని తీసుకున్నాం. అంటే శోధన విద్యుత్ ఆవేశం యొక్క ఫలితం ఈ ధనావేశం మీద ఉండదు, కానీ ధనావేశం యొక్క ఫలితం ఈ శోధన విద్యుత్ ఆవేశం మీద ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయ్యే దాని మీద పనిచేసే బలాన్నే మనం విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటున్నాము. దాన్ని ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ నాట్ అంటున్నాము, ఆర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యూ నాట్ అంటున్నాము. దాని యూనిట్స్ న్యూటన్ పర్ కూలమ్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. మనకి ఇంటర్మీడియట్లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మీరు డ్రా చేస్తారు. అంటే ఒక మ్యాగ్నెట్ తీసుకుని దాని ఇమాజినరీ లైన్స్ గీస్తారు, దాన్ని లైన్స్ ఆఫ్ ఇండక్షన్ అంటాం. అలాగే ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం దాన్ని. అంటే ఏంటి, ఇమాజినరీ స్మూత్ కర్వ్ డ్రాన్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ విచ్ ఎ ఫ్రీ ఐసోలేటెడ్ పాజిటివ్ ఛార్జ్ విల్ మూవ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఫ్రీ ఐసోలేటెడ్ ఛార్జ్ అనేది మూవ్ అయినప్పుడు గీసిన ఇమాజినరీ స్మూత్ కర్వ్స్ని మనం ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం. అవి ఒక పాజిటివ్ ఛార్జ్కి, ఒక నెగిటివ్ ఛార్జ్కి, ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్కి, అలాగే 2 పాజిటివ్ ఛార్జెస్కి ఈ రకంగా ఉంటాయి. విద్యుత్ బలరేఖలు అంటే మనం ఇంటర్మీడియట్లో అయస్కాంత బలరేఖల గురించి చదువుతాం. అంటే అవే ప్రేరణ రేఖలు అంటాం. అంటే ఒక అయస్కాంతం తీసుకుని అది ఎలా మూవ్ అవుతుందో మనం గీస్తాం కదా రేఖల్ని, ప్రేరణ రేఖలు అంటున్నాము. అలాగే ఒక ఆవేశాన్ని తీసుకున్నట్లయితే విద్యుత్ క్షేత్రంలో తీసుకున్నట్లయితే వాటిని విద్యుత్ బలరేఖలు అంటాం. అంటే ఒక ప్రమాణ ధనావేశం పయనించు మార్గాన్నే, అంటే విద్యుత్ క్షేత్రంలో ఒక ప్రమాణ ధనావేశం పయనించే మార్గాన్ని మనం విద్యుత్ బలరేఖలు అంటాము. అది ఒక ధనావేశానికి ఈ విధంగా, రుణావేశానికి ఈ విధంగా, రుణావేశానికి ఇలాగా, అలాగే 2 ధనావేశాలకి ఇలాగా ఉంటాయి. అంటే ఒక ధనావేశం తీసుకున్నట్లయితే ఎట్లా ఉంటుంది, విద్యుత్ బలరేఖలు ఆ ధనావేశం నుండి అనంతం వైపు ఉంటుంది. రుణావేశాన్ని తీసుకున్నట్లయితే అనంతం నుండి రుణావేశం వైపు ఉంటుంది. అలాగే ఒక ధన మరియు రుణావేశాన్ని తీసుకున్నట్లే ఇలా ఉంటుంది, 2 ధనావేశాలకు తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ ధనావేశం వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్రం, ఈ ధనావేశం వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 2 సమానం మరియు వ్యతిరేకంగా ఉండడం వల్ల అక్కడ ఫలిత విద్యుత్ క్షేత్రం అనేది శూన్యమవుతుంది. ఆ బిందువుని తటస్థ బిందువు అంటాము. అక్కడ కనుక మనం ఏదైనా ఒక ఛార్జ్ పెట్టినట్లయితే అది ఏ డైరెక్షన్లో అయినా అది మూవ్ అవ్వగలుగుతుంది. సో ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నట్లయితే దాని యొక్క లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటాయి అంటే పాజిటివ్ ఛార్జ్ నుండి ఇన్ఫినిటీ వైపు ఉంటాయి. అలాగే ఒక నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నట్లయితే ఆ నెగిటివ్ ఛార్జ్
టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది లైన్స్ ఆఫ్ ఫోర్స్. అలాగే ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్కి ఇలా ఉంటుంది, ఒక 2 పాజిటివ్ ఛార్జెస్కి ఇలా ఉంటుంది. ఈ 2 పాజిటివ్ ఛార్జ్ వల్ల అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల డెవలప్ అయిన ఫీల్డ్, ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల డెవలప్ అయిన ఫీల్డ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ అవి న్యూట్రల్, అంటే రిజల్టెంట్ ఫీల్డ్ 0 అయిపోతుంది. ఆ పర్టికులర్ పాయింట్ని న్యూట్రల్ పాయింట్ అంటాం. అంటే అక్కడ ఏదైనా ఛార్జ్ పెట్టినట్లయితే అది ఏ డైరెక్షన్లో అయినా అది మూవ్ అవ్వగలుగుతుంది. సో దీని నుంచి కొన్ని ప్రాపర్టీస్ చెప్పుకుంటాం. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ చూసిన ఏ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అయినా కూడా మనకి క్లోజ్డ్ కర్వ్స్ లేవు. సో ఎందులో చూసుకున్నా కూడా లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి మనకి క్లోజ్డ్ కర్వ్స్ కాదు, ఫస్ట్ది. సెకండ్ పాయింట్ ఏంటి, ఎప్పుడు అవి పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి లైన్స్ ఆఫ్ ఫోర్స్. థర్డ్ది ఏంటి, ఆ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మీద ఒక టాంజెంట్ గీసినట్లయితే ఆ పాయింట్ దగ్గర ఇక్కడ మనకి ఫీల్డ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది, థర్డ్ది అది. ఫోర్త్ది ఏంటి, ఏ 2 లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఎందుకని, ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ ఏంటి, లైన్స్ ఆఫ్ ఫోర్స్ మీద ఒక టాంజెంట్ గీసినట్లయితే ఆ పాయింట్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అది రిప్రజెంట్ చేస్తుంది అనేది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటి, నో 2 లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు. అంటే ఏ 2 లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక ఈ లైన్ ఆఫ్ ఫోర్స్ మీద ఇక్కడ ఒక టాంజెంట్ ఉంటుంది, ఈ లైన్ ఆఫ్ ఫోర్స్ మీద ఇక్కడ టాంజెంట్ అయినప్పుడు ఇక్కడ 2 డైరెక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏ 2 లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు. అండ్ ఫిఫ్త్ది ఏంటి, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఇలాగా ప్యారలల్గా ఉంటాయి ఒకదానికొకటి. సో ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఫస్ట్ది ఎప్పుడు లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి. సెకండ్ది ఏంటి అంటే, ఏ లైన్ ఆఫ్ ఫోర్స్ మీదైనా మనం టాంజెంట్ గీసినట్లయితే ఆ పాయింట్ దగ్గర ఉన్న ఫీల్డ్ డైరెక్షన్ మనకి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ థర్డ్ది ఏంటి అంటే, ఏ 2 లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇంటర్సెక్ట్ అయితే కనుక 2 డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి అది ఇంపాసిబుల్ కాబట్టి ఉండవు. అండ్ ఫోర్త్ది ఏంటి అంటే, అవి క్లోజ్డ్ కర్వ్స్ కాదు. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక తీసుకున్నట్లయితే లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ధర్మాలు. ఫస్ట్ మొదటి ధర్మం ఏంటి, ఇందులో ఏ బలరేఖల్లో తీసుకున్నా కూడా ఏవి సంవృత వక్రాలు కావు, అది మొదటిది. రెండోది ఏంటి, అవి ధనావేశం దగ్గర మొదలయ్యి రుణావేశం దగ్గర కేంద్రీకృతం అవుతాయి. అలాగే మూడోది ఏంటి, ఈ బలరేఖ మీద గీసిన ఒక స్పర్శ రేఖ ఆ బిందువు దగ్గర మనకి విద్యుత్ క్షేత్ర దిశను తెలియజేస్తుంది. నాలుగోది ఏంటి, ఏ 2 బలరేఖలు ఖండించుకోవాలి, ఖండించుకున్నట్లు అయితే ఏమవుతుంది, ఈ బలరేఖ మీద గీసిన స్పర్శరేఖ ఇది అవుతుంది, ఈ బలరేఖ మీద గీసిన స్పర్శరేఖ ఇది అవుతుంది. అంటే 2 విద్యుత్ క్షేత్ర దిశలు సూచిస్తాయి కాబట్టి అవి జరగదు. అండ్ ఐదోది ఏంటి, ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో మనకి బలరేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. నెక్స్ట్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. సో ఒక పాయింట్ ఛార్జ్ వల్ల డెవలప్ అయిన ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి నేర్చుకుంటున్నాం. సో దానికి ఓ దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్ +Q తీసుకుంటున్నాం. సో ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదని అనుకుంటున్నాం. ఆ ఫీల్డ్లో ఒక పాయింట్ P, అది O నుంచి r డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఛార్జ్ వల్ల ఈ పాయింట్ P దగ్గర డెవలప్ అయిన ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం కనుక్కోవాలి. సో దానికి ఏం చేస్తున్నామో, ఒక టెస్ట్ ఛార్జ్ Q0 P దగ్గర తీసుకుంటున్నాం. సో ఈ 2 ఛార్జెస్ మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండొచ్చు, లేదంటే రిపల్షన్ ఉండొచ్చు, ఇన్ కేస్ అవి లైక్ ఛార్జెస్ అయినా అన్లైక్ ఛార్జెస్ అయినా. సో కులూమ్స్లో నుంచి వాటి మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ ఎంత ఉంటుంది అంటే 1/4πε0 Q0/r². ఇందాక డిఫైన్ చేసుకున్నట్టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది, F/Q0. సో ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 కనుక ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ వాల్యూ ఏమవుతుందంటే E=1/4πε0 Q/r² అవుతుంది. అంటే ఏమవుతుంది, F అంటే 1/4π
ఎప్సిలాన్ నాట్ క్యూ క్యూ నాట్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ క్యూ నాట్. సో క్యూ నాట్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్ స్క్వేర్. సో ఒక బిందు ఆవేశం వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలి. సో దానికి ఓ అనే బిందువు దగ్గర ఒక ధనావేశం ప్లస్ క్యూ తీసుకుంటున్నాము. ఆ ఆవేశం వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్రంలో పి అనే బిందువు ఆర్ దూరంలో ఉంది అనుకుంటున్నాం ఓ నుండి. ఈ పి అనే బిందువు దగ్గర ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రతని కనుక్కోవాలి. సో దానికి ఒక శోధన విద్యుత్ ఆవేశం క్యూ నాట్ని పి బిందువు దగ్గర తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండు ఆవేశాలు ధనావేశాలు అవ్వచ్చు, రుణావేశాలు అవ్వచ్చు, అంటే ఆకర్షణ బలం ఉండొచ్చు లేదంటే వికర్షణ బలం ఉండొచ్చు. కాబట్టి కులూమ్స్ నియమం నుండి వాటి మధ్యన ఉన్న బలం 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ నాట్ బై ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇంతకుముందు నిర్వచించుకున్నట్టు విద్యుత్ క్షేత్ర తీవ్రత విలువ ఎంత ఉంటుంది అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ నాట్. సో ఈ మొదటి ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో ప్రతిక్షేపించినట్లయితే ఈ ఏమవుతుంది 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ నాట్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ క్యూ నాట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్ స్క్వేర్. సో ఒక బిందు ఆవేశం వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత. నెక్స్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ని ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే అరేంజ్మెంట్ ఆఫ్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ పాయింట్ ఛార్జెస్ అట్ ఎ ఫిక్స్ డిస్టెన్స్. అంటే ఒక 2 ఛార్జెస్ని కొంత డిస్టెన్స్లో ఉంచినట్లయితే ఈ అరేంజ్మెంట్ని మనం డైపోల్ అంటున్నాం. ఈ అరేంజ్మెంట్ని డైపోల్ అంటున్నాము. దానికి ఒక మొమెంట్ ఉంటుంది, దాన్ని డైపోల్ మొమెంట్ అంటున్నాము. దాన్ని 2QL అంటున్నాం. అంటే డైపోల్ మొమెంట్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఏమవుతుంది? క్యూ అవుతుంది. వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? 2L. సో 2QL అనేది మనకి డైపోల్ మొమెంట్ అవుతుంది. విద్యుత్ ద్విధ్రువం అంటే 2 సమాన మరియు వ్యతిరేక ఆవేశాలు, అంటే -Q + Q కొంత డిస్టెన్స్లో ఉన్నట్లయితే, అంటే ఇక్కడ 2L డిస్టెన్స్లో ఉన్నాయి, కొంత దూరంలో ఉన్నట్లయితే ఈ అరేంజ్మెంట్ని మనం విద్యుత్ ద్విధ్రువము అంటున్నాం. దానికి ఒక భ్రామకం ఉంటుంది, దాన్ని P అనే అక్షరంతో సూచిస్తాము. దాని విలువను ఏమంటున్నాము? మనం తీసుకున్న ఆవేశం యొక్క పరిమాణానికి మరియు దూరానికి ఈ రెండిటి యొక్క లబ్ధాన్ని మనం విద్యుత్ ద్విధ్రువము భ్రామకము అంటున్నాం. దాన్ని P = 2QL అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము? టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ క్రాసింగ్ యూనిట్ ఏరియా గుండా పోయే టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం. విద్యుత్ అవివాహము అంటే ప్రమాణ వైశాల్యం గుండా పోయే బలరేఖల సంఖ్యనే విద్యుత్ అవివాహము అంటున్నాము. దాన్ని 5E డినోట్ చేస్తాం. సో దాన్ని డిఫైన్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాము అంటే ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటున్నాము. ఈ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక ఆర్బిటరీ క్లోజ్డ్ సర్ఫేస్ని ఇమ్మర్స్ చేస్తున్నాం. ఆర్బిటరీ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఆర్బిటరీ అంటే ఏ షేప్ అయినా ఇర్రెగ్యులర్ షేప్ ఉన్నదాన్ని తీసుకుంటున్నాం. అది క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. దాన్ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇమ్మర్స్ చేస్తున్నాం. చేసిన తర్వాత దాన్ని స్మాల్ ఏరియాస్ కింద డివైడ్ చేసాం. డివైడ్ చేసిన తర్వాత ఒక స్మాల్ ఏరియా డిఎస్ని తీసుకుంటున్నాం. ఈ డిఎస్ యొక్క ఏరియా మ్యాగ్నిట్యూడ్కి ఈక్వల్గా ఉంటుంది. అండ్ దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్న సర్ఫేస్కి నార్మల్గా ఉంటుంది, అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. అలాగే ఈ స్మాల్ ఏరియాకి ఈ డైరెక్షన్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఈ రెండింటి మధ్యన యాంగిల్ తీటా అయితే కనుక ఈ స్మాల్ ఏరియాకున్న ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ఈ అండ్ డిఎస్, అంటే E.ds అనేది ఈ స్మాల్ ఏరియాకున్న ఫ్లక్స్. అలా కాకుండా మొత్తం ఈ సర్ఫేస్ అంతటికి కావాలి అంటే కనుక ఇంటిగ్రేట్ చేస్తాం. 5 = E.ds ఆర్ ఆ డాట్ ప్రోడక్ట్ తీసేస్తే EDS cos θ అవుతుంది. ఈ cos θని బయటికి తీసుకొచ్చేస్తే ఈ cos θ ∫ అవుతుంది. ∫ అంటే ఏంటి? మొత్తం ఈ యొక్క సర్ఫేస్ ఏరియా ఏ అనుకుంటే కనుక ఏ cos θ అవుతుంది. విద్యుత్ అవివాహము
ఎలా నిర్వచిస్తున్నాము? ప్రమాణ వైశాల్యం గుండా పోయే బలరేఖల సంఖ్యనే విద్యుత్ వివాహము అంటున్నాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాము? ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రం తీసుకుంటున్నాము. దాని దిశ ఇలా ఉంటుంది. దాంట్లో ఒక అయనిత సంవృత తలాన్ని ముంచామనుకుంటున్నాం. అయనిత అంటే దానికి ఏ ఆకారం కలిగినా ఉండొచ్చు. అలాంటి ఒక సంవృత తలాన్ని తీసుకుంటున్నాము. దాన్ని విద్యుత్ క్షేత్రంలో ముంచామనుకుంటున్నాం. దాన్ని అనేక అల్పాంశాలుగా విభజించుకున్నాం. అలాంటి ఒక అల్పాంశం డిఎస్ తీసుకుంటున్నాం. దీని యొక్క పరిమాణం దీని యొక్క వైశాల్యానికి సమానంగా ఉంటుంది. దీన్ని ఏమనుకుంటున్నాము? డిఎస్ అనుకుంటున్నాం. దీని యొక్క దిశ ఎలా ఉంటుంది? మనం తీసుకున్న తలానికి లంబ దిశలో ఉంటుంది. అలాగే విద్యుత్ క్షేత్ర దిశ ఎలా ఉంది? ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యనకున్న కోణం తీటా అనుకుంటే కనుక ఈ అల్పాంశానికి ఉన్న విద్యుత్ అవివాహాన్ని ఎలా నిర్వచిస్తాము అంటే ఈ మరియు డిఎస్ యొక్క అదిశా లబ్ధాన్ని ఈ అల్పాంశానికి ఉన్న అవివాహం అంటున్నాము. దాన్ని d5 ఈ డాట్ డిఎస్ అవుతుంది. అలా కాకుండా మొత్తం ఈ తలం అంతటికి అంటే కనుక ఇంటిగ్రేట్ చేస్తాం. ఆర్ ఆ డాట్ ప్రోడక్ట్ని తీసేస్తే కనుక ఈ డిఎస్ కాస్ థీటా అవుతుంది. ఆర్ ఈ కాస్ థీటా ఇంటిగ్రల్ డిఎస్ ఆర్ ఈ కాస్ థీటా. ఈ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ అంటే ఏంటి? మొత్తం తలం అంతటి యొక్క వైశాల్యం. ఈ వైశాల్యం ఏ అనుకుంటే కనుక ఈ ఏ కాస్ థీటా అవుతుంది.